హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ ఫుల్ ఎగ్జైటింగ్ వీడియో చేయబోతున్నాము. అది ఎప్పుడెప్పుడు రికార్డ్ చేస్తామా, మీతో ఎప్పుడెప్పుడు షేర్ చేసుకుంటామా అని చెప్పేసి నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాను. సో ఆ సర్ప్రైజింగ్ వీడియో ఏంటంటే మేము టిబెట్కి వచ్చామన్నమాట. సో మా పాపనైతే తీసుకురాలేదు, ఓన్లీ మేము మాత్రమే వచ్చాము. మేము 3 మెంబర్స్. వింటర్ స్టార్ట్ అయిపోయింది అండ్ వింటర్ కలెక్షన్ కూడా ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సో ఈ వింటర్ ఎలాగో స్టార్ట్ అయిపోయింది కాబట్టి చలి స్టార్ట్ అయిందని చెప్పి షాపింగ్ చేద్దామని వచ్చాము. ఇది మొత్తం వింటర్ రిలేటెడ్ ఐటమ్సే పెట్టారు షాపింగ్ కోసము. సో ఇప్పుడు ఇక్కడ టిబెట్లో మేము షాపింగ్ చేయబోతున్నాం అనమాట. ఏమేమి షాపింగ్ చేస్తాము, ఎట్లుంటుంది ఏంది అని చెప్పేసి మొత్తం చూపిస్తాను. ఇక్కడైతే మేము ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే ఇలా వరుసగా షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎగ్జిబిషన్స్లో ఉంటాయి కదా, సేమ్ అలాగే. అండ్ మధ్యలో ఒక ఫోటో ఉందన్నమాట. అది వాళ్ళ గురువా దేవుడా ఏమో నాకు తెలీదు, బట్ అతనికి ఒక స్పెషల్గా అట్లా డెకరేట్ చేసి చుట్టూ అంతా లైట్స్ పెట్టి అట్లా ఫోటో అయితే పెట్టినారు. చూస్తున్నారు కదా, వరుసగా అన్ని షాపులు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక ఓపెన్ స్పేస్లో ఇలా షెడ్ల లాగా వేసుకొని అన్ని షాప్స్ అన్నీ పెడతారనమాట. ఎవ్రీ ఇయర్ టిబేటియన్స్ ఖరగ్పూర్కి వచ్చి ఈ వాళ్ళ వింటర్ ఐటమ్స్ అన్నీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఇలా షాప్స్ అయితే పెడతారు. ఇది నవంబర్, డిసెంబర్, జనవరి అలా 3 మంత్స్ ఉంటుంది. సో ఇక్కడ మేము చూస్తున్నాం అనమాట ఏం తీసుకుందాము ఏంది అని చెప్పేసి. నేను జాకెట్ తీసుకుందామని చూశాను, బట్ నాకు కలర్ నచ్చితే సైజ్ సెట్ అవ్వలేదు, సైజ్ సెట్ అవుతే కలర్ నచ్చలేదు. సో అలా తిరుగుతున్నా అనమాట. 2-3 జాకెట్లు అయితే ట్రయల్ వేసి చూసాము. సో వీళ్ళైతే హిందీ బాగా మాట్లాడతారు. సో మనకు షాపింగ్లో ఏం ప్రాబ్లం ఉండదు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ హిందీ మంచిగా ఫ్లూయెంట్గా మాట్లాడతారు. సో కమ్యూనికేషన్కి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. ఈ జాకెట్ చూడండి ఎంత బాగుందో. సో ఇలా అన్నీ చూస్తున్నాము. ఆల్రెడీ చాలా కస్టమర్స్ ఉన్నారు అండ్ ఇది ఓపెన్గా కాదు కాబట్టి అన్ని లోపల పెట్టి ఉంటాయి కాబట్టి ఎక్కువ డీటెయిల్గా చూపించలేదు. అది తీయండి ఇది తీయండి అని మనకు అవసరం లేకపోయినా అడిగి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి అవసరం అనుకున్నదే చూసి ఇంకా నార్మల్గా జస్ట్ బయట నుంచే చూపిస్తున్నాను అనమాట. మీకు లోపల డీటెయిల్గా అయితే చూపించలేదు, బట్ షాప్స్ ఎలా ఉంటాయి, అక్కడ కలెక్షన్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి జస్ట్ ఒక 4-5 అలా తీసి మీకైతే చూపిస్తున్నాను అనమాట. ఈ కలెక్షన్ చూడండి, ఫుల్ క్యాప్స్ డిఫరెంట్స్ ఉన్నాయి. ఈమె కూడా బాగుంది కదా చూపించట ఆమె. కలెక్షన్ ఇది మొత్తం హుడీస్, స్వెటర్స్. పైన ఇవన్నీ టాప్స్ అన్నమాట. వింటర్ కోసం ఇవన్నీ టాప్స్. నాకు అందట్లో హైట్ సరిపోవట్లేదు. ఇవన్నీ స్వెటర్స్, లేడీస్కి షాల్స్. బాగుందా చూడు, దగ్గరగా మన హైట్ సరిపోవట్లేదు అంత దగ్గర. ఇప్పుడు ఈ కలెక్షన్ అంతా సూపర్ ఉంది. ఇక్కడ చిన్నపిల్లలవి అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హెడ్ ఫోన్స్, క్యాప్స్, స్కార్ఫ్స్, షాల్స్, एवरीथिंग. हम वीडियो बना रहे हैं. हमको यूट्यूब चैनल है इसलिए वीडियो बना रहे. आप कहाँ रहता है? బాగుందిరా, ఇది మస్తు ఉంది. మస్తుంది కదా. ఇది ఎక్కడ ట్రిప్లకు వెళ్తే తీసుకోనా.
ఫైనల్గా ఇంటికైతే వచ్చేసినాము. పెద్ద షాపింగ్ అయితే ఏం చేయలేదు. సో చెప్పాను కదా, టిబెట్ వాళ్ళే ఎవ్రీ ఇయర్ ఖరగ్పూర్కి వచ్చి వింటర్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ ఇట్లా ఎగ్జిబిషన్ లాగా పెడతారని చెప్పేసి. సో వాళ్ళు ఏంటంటే ఎవ్రీ ఇయర్ నవంబర్లో అలా వస్తారు. నవంబర్ స్టార్టింగ్లో, ఇంకా వింటర్ స్టార్ట్ అయింది అన్న టైంలో నవంబర్, డిసెంబర్, జనవరి అనమాట. ఆల్మోస్ట్ 3 months ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనమాట. అసలు ఎంత మంచిగా ఉంటాయి అంటే అవన్నీ చూస్తే ఇంకా ఫుల్ టెంప్ట్ అయిపోతాం, ఇది కొనుక్కుందాం అది కొనుక్కుందాం అని చెప్పేసి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఇంకా వింటర్ రిలేటెడ్ ఏమేమి ఐటమ్స్ ఉంటాయో అన్నీ. ఇట్లా మనకు కొరియన్ డ్రామాస్లో చూస్తాము, సీ డ్రామాలలో చూస్తుంటాం కదా, లాంగ్ కోట్స్ ఉంటాయి కదా, ట్రెంచెస్ అంటారు, స్వెట్ షర్ట్స్, హుడ్డీస్, ఇట్లా హై నెక్ టీ షర్ట్స్ కానీ, ఇంకా చాలా వెరైటీస్, స్కార్ఫ్స్, అవన్నీ. అసలు వింటర్లో ఇన్ని వెరైటీస్, అంటే ఐ మీన్ వింటర్ వేర్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయా అని చెప్పేసి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది. సీరియస్లీ నాకైతే అసలు ముందు ఇన్ని వెరైటీస్ ఉంటాయా అని అస్సలు ఐడియా లేకపోతుండే. జస్ట్ ఆ టీవీ ప్రోగ్రామ్స్లో, అదే కే డ్రామా, సీ డ్రామాలలో చూసి అబ్బా వీళ్ళు ఎంత బాగున్నాయి అని అనుకునేదాన్ని ముందు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అమ్మా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అసలు అనిపిస్తుంది. అంటే బేసిక్గా ఏంటంటే ఇక్కడ కంపేర్ టు నేను చిన్నప్పటి నుంచి పెరిగిన ప్లేస్తో చూస్తే ఇక్కడ చలి ఎక్కువ అనమాట. సో నేను పుట్టి పెరిగింది తెలంగాణలో, దట్టు నల్గొండ డిస్టిక్లో. మాకు పెద్దగా చలి ఏమి ఉండదు. ఉన్న ఈ డిసెంబర్ ఎండింగ్, జనవరి వరకే జస్ట్ నైట్ పడుకునేటప్పుడు స్వెటర్ వేసేసుకున్నామా, మళ్ళీ పొద్దున్న లేసినప్పుడు ఇంకా తీసేసినామా, నార్మల్ అయిపోతుంది. బట్ ఇక్కడ అట్లా కాదు, చలి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఫుల్ డే అంతా కూడా మనము స్వెటర్ వేసుకొనే ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, బయట ఉన్నంతసేపు నాకు ఎండకి అంత అనిపించలేదు, ఇంట్లో చల్లగా అనిపిస్తుంది. సో అందుకే నేను రాగానే జాకెట్ వేసేసుకున్నాను అనమాట. సో ఈరోజు టెంపరేచరు 13 ఏమో మార్నింగ్ చూసినప్పుడు 13, 14 సంథింగ్ అట్లా ఉంది ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ 17th. డిసెంబర్ 17th. ఇంకా వింటర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా చలి కూడా మెల్లమెల్లగా పెరుగుతుంది. ఇంకా న్యూ ఇయర్ వచ్చేసరికి అయితే మార్నింగ్ 10 కూడా ఉంటుంది. సో అప్పుడైతే చాలా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట చలి. నేను ఫస్ట్ టైము సౌత్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు రాగానే అసలు ఇక్కడున్న చలిని చూసి ఏంటి ఇంత చలి ఉంది, అసలు చిన్నప్పటి నుంచి మనకి అసలు ఇంత చలి అలవాటు లేదు కదా అట్లా అనుకున్నాము. ఫస్ట్ నుంచి మా దగ్గర ఉన్న ఆ బ్లాంకెట్స్ అవేవి ఇక్కడున్న చలికి సరిపోలేదు అనమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఇట్లా లావు ఉండే దుప్పట్లు, రగ్గులు ఉంటాయి కదా లావువి, అలాంటివన్నీ కొనుక్కొని కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాము. బట్ ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే ఈ 2-3 years నుంచి ఇంకా తక్కువ ఉంది, ముందు ఎక్కువ ఉంటుండే అని చెప్తారు. బట్ వీళ్ళకి అది అలవాటు అయిపోయి చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి మంచి ఆప్షన్స్ ఉంటాయి అనమాట మనకు చూస్ చేసుకోవడానికి. ఎవరి టేస్ట్ని తగ్గట్టు వాళ్ళు. మనకి ఆ ప్రైస్ కూడా అంటే క్యాప్స్ అలాంటివి కాకుండా, చిన్న చిన్న ఐటమ్స్ కాకుండా, స్వెటర్స్, హుడ్డీస్, జాకెట్స్ అలాంటివి మనకు ప్రైస్ ఒక 500-600 నుంచి అలా స్టార్ట్ అవుతుంది. మనకు 2000-3000 వరకు అవైలబుల్ ఉంటుంది అనమాట. సో మనం ఎలా చూస్ చేసుకుంటున్నామో, షార్ట్లోనా, మీడియం లెంత్, ఫుల్ ట్రెంచ్ లాంటివా, అలా దాన్ని బట్టి, మెటీరియల్ని బట్టి కాస్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను చూసినంత వరకు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా క్వాలిటీ వైజ్ మాత్రం చాలా బాగుంటుంది. చలికి బాగా తట్టుకునేలాగా మందంగా ఉంటుంది అనమాట క్లాత్. అండ్ వాష్ చేసినా కూడా ఇట్లా దారాలు పైకి లేవడము అలాంటివి ఏమి ఉండదు. క్వాలిటీ వైజ్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. బట్ ప్రైజే కొంచెం అంటే వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ఇంకా వాళ్ళు అక్కడి నుంచి వచ్చి పెడుతున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఫిక్స్డ్ ప్రైజే ఉంటుంది. ఎవరైనా మంచిగా మాకు షాపింగ్ బాగా ఇష్టము, నేను అన్ని స్టైల్స్ ట్రై చేయాలనుకుంటాను, నాకు డిఫరెంట్ ఇష్టము అనుకునే వాళ్ళకి మాత్రం మంచి ఆప్షన్స్ దొరుకుతాయి. వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి ఇక్కడే కాబట్టి వీళ్ళకి చలి అలవాటు అయిపోయింది. బట్ మనం ఏంటంటే సౌత్ నుంచి వచ్చాము, అక్కడ పెద్దగా చలి ఏం ఉండదు కాబట్టి నాకు ఇక్కడ రాగానే అమ్మ ఎంత చలా అనిపించింది. సో అందుకే ఇక్కడ వింటర్ కలెక్షన్ ఎక్కువ యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు మనకు ఏదైనా షాపింగ్ మాల్స్లో వెళ్తే కూడా, లైక్ ఇప్పుడు ట్రెండ్స్, జూడియో అట్లా వెళ్ళినామనుకో, ఈ వింటర్లో మొత్తం వింటర్ కలెక్షనే ఉంటుంది. మనకు నార్మల్ టీ షర్ట్స్ అలాంటివి తక్కువ అనమాట. 70-80% వింటర్ కలెక్షనే ఉంటుంది అన్ని షాప్స్లలో. మనకి ఇలా డైలీ వేర్ కుర్తాస్ కూడా ఆ స్వెటర్ మెటీరియల్ ఉంటుంది కదా, ఉల్లన్ది, ఆ టైప్ కుర్తాస్ కూడా అవే దొరుకుతాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ డే టైంలో కూడా చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ వాళ్ళు రెగ్యులర్ వేర్లో కూడా ఆ కుర్తాస్ అలాంటివే వేసుకుంటారు ఎక్కువ. అక్కడికి వెళ్ళి మేమైతే పెద్దగా ఏం షాపింగ్ చేయలేదు. షాపింగ్ చేయాలి కంపల్సరీ అన్న ఇదితో వెళ్ళలేదు. జస్ట్ ఏవో 2-3 అయితే కొన్నాము. అవి ఏం కొన్నామని చెప్పేసి ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా.
ముందే తీసి పెట్టుకున్నాను అనమాట. ఇదొక క్యాప్ కొన్నాను అనమాట నా కోసమే. ఇది క్యాప్ ఇలా మనకి హెడ్ అంతా ఫుల్ కవర్ అయిపోతుంది. అండ్ ఇలా ఈ 2 వస్తాయి అన్నమాట. దాన్ని మనం ఇలా కొంచెం ఇట్లా వేసుకోవచ్చు, స్కార్ఫ్ లాగా ఇలా వేసుకోవచ్చు అనమాట. లేదు మనకు అట్లా లేదు ఇంకా లూజ్గా ఉందంటే జస్ట్ ఇలా టై చేసేసుకున్నా సరిపోతుంది. ఇలా టై చేసుకుంటే కొంచెం ముసలోళ్ళలాగా అనిపిస్తున్నాం కదా. ఇలాగైతే కొంచెం స్టైల్గా ఇలా స్కూటీ పైన అట్లా వెళ్తున్నప్పుడు ఫుల్ అంతా కవర్ అయిపోయి ఇట్లా చలి పెట్టకుండా ఉంటుంది అని చెప్పేసి ఇది అయితే కొనుక్కున్నాను. ఇది లోపలంతా మనకు స్వెటర్ లాగా, ఈ లోపల మాత్రం ఇట్లా స్వెటర్ లాగా మంచిగా సాఫ్ట్గా ఉంది క్లాత్. ఇది 250 రూపీస్ పడింది. నెక్స్ట్ ఈ హెడ్ ఫోన్స్ కొన్నాము. ఇది మా పాప కోసము. ఇలా ఫోల్డ్, సో ఇదన్నమాట. ఇలా ఫోల్డ్ చేసి పెట్టింది కాబట్టి ఆటోమేటిక్గా ఫోల్డ్ అయిపోతుంది. సో ఇది తనకి డైలీ స్కూల్కి పెట్టుకెళ్ళడానికి ఇది తీసుకున్నాం అనమాట. ఇవైతే ఎవ్రీ ఇయర్ కొంటానే ఉంటారు. అది మళ్ళీ నెక్స్ట్ వింటర్ వచ్చేసరికి అవి ఎక్కడ పోతాయో ఏమో తెలీదు. ఇది కొంచెం లూజ్ అవ్వగానే పక్కన పెట్టేస్తున్నారు అనమాట. కానీ నెక్స్ట్ ఫ్యాన్సీ ఉంది అని చెప్పేసి ఇది ఒకటి కొన్నాము. ఇది బాగుంది కదా. ఇది కూడా మా పాప కోసమే అనమాట. ఏదో టాయ్ లాగా ఉంది. మా పాపకి మా బాబుకి ఇద్దరికి నచ్చింది అనమాట. కావాలి, వాడు నాకు ఇదే కావాలి అంటున్నాడు. సో ఇది గర్ల్స్ పెట్టుకుంటారా అంటే లేదు నాకు ఇదే కావాలి అని అంటే సరే ఒక్కటి తీసుకుందాము, ఎవరో ఒకరు యూజ్ చేస్తారు. ఇందాక చూపించింది డైలీ స్కూల్కి యూజ్ చేసిన, ఇది బయటకు వెళ్ళడానికి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు బాగుంటుందిలే మంచిగా అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాము. సేమ్ ఈ 2 కాస్ట్ ఇది 150, ఇది 180 పడిందండి. 180 పడింది. స్వెటర్స్, హుడ్డీస్ అవన్నీ ప్రీవియస్ తీసుకున్నాయే అందరికీ ఉన్నాయి. సో వీళ్ళకి ఎక్కువ తీసుకున్నా మళ్ళీ నెక్స్ట్ వింటర్ వరకల్లా షార్ట్ అయిపోతాయి కాబట్టి వాళ్ళకి ఏం తీసుకోలేదన్నమాట. సో మా హస్బెండ్ ఒక హుడ్డీ తీసుకున్నాడు. సో అది తను ఆల్రెడీ వేసేసుకున్నాడు కాబట్టి నేను అది చూపించట్లేదు. అదనమాట. ఇవే ఇంకా ఇంతే కొన్నాము, పెద్దగా ఏం కొనలేదు. అసలు మేము వెళ్ళింది ఒక పనికి, బట్ అక్కడ కొనింది మాత్రం వేరేదనమాట. అసలు మేము ఎందుకు వెళ్ళామంటే మా పాపకి ఒక క్యాప్ అవసరం ఉండే అనమాట. మామూలుగా ఇక్కడ ఏంటంటే వింటర్ యూనిఫామ్ సపరేట్, నార్మల్గా సమ్మర్లో అట్లా సపరేట్ అనమాట. ఎవ్రీ ఇయర్ స్వెటరు అదంతా వింటర్ యూనిఫామ్ అంతా ఏం స్కూల్లో ఇచ్చిందే వేసుకొని క్యాప్ ఒకటి మాత్రము మన ఇష్టం ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. అంటే మరీ ఫ్యాన్సీగా అలా ఫంకీవి కాకుండా, ఇలా సౌండ్స్ వచ్చేవి అలాంటివి కాకుండా కొంచెం న్యూట్రల్వి, కొంచెం ఏ కలర్ అయినా పెట్టుకునే ఆప్షన్ ఉంటుండే. సో మరి ఈసారి ఏమైందో తెలీదు, ఇంకా అందరు డిఫరెంట్గా పెట్టుకొచ్చుకుంటున్నారనో తెలీదు. కానీ వాళ్ళకి పైన ఆ కోటు వింటర్ కోటు ఏ కలర్ ఉంటుందో ఆ కలరే క్యాప్ కూడా కంపల్సరీ ఉండాలి. లేదంటే పైన జాకెట్, వింటర్ జాకెట్ అయితే ఏ కలర్ ఉంటుందో క్యాప్ కూడా మస్ట్ అండ్ షుడ్గా అదే కలర్ ఉండాలి. వేరే కలర్స్ అలో లేదు. ఇన్ కేస్ అట్లా ఏమన్నా వేసుకుంటే ఫైన్, పనిష్మెంట్ అట్లా ఉంటుంది అని చెప్పేసి ఈసారి స్ట్రిక్ట్ రూల్ పెట్టినారనమాట. అందుకనే తనకి క్యాప్ తీసుకుందామని వెళ్ళినాము. తనకు కావాల్సిన ఆ కలర్ క్యాప్ దొరకలేదు, ఆ కలర్ దొరకలేదు. చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కానీ మాకు కావాల్సింది దొరకలేదు. సో అవి తీసుకోకుండా ఇవి కొనుక్కొని వచ్చామన్నమాట. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ అక్కడ చాలామంది జనాలు ఉన్నారు, ట్రయల్స్ వేసుకుంటున్నారు. ఇంకా మనం కొనకుండా అన్ని అది తీయండి ఇది తీయండి అన్నీ చూపించండి అంటే బాగుండదు కదా అని చెప్పేసి నేను జస్ట్ బయటనే ఏంటి ఎట్లుంటుంది అని చెప్పేసి చూపించాను అనమాట. సో ఇది ఈరోజు వీడియో. ఈ వింటర్ షాపింగ్, ఈ టిబెట్ బజార్ షాపింగ్ ఎట్లా అనిపించింది? మీరు ఇంతకు ముందు ఇన్ని వింటర్ రిలేటెడ్ ఐటమ్స్ చూసారా లేదా నాలాగా మీరు కూడా ఇలా ఫస్ట్ టైమే చూస్తున్నారా? నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.